పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రజాదీవన యాత్ర పేరుతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని ఈ పాదయాత్ర ద్వారా వివరిస్తామని మంత్రి తెలిపారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. 3000 కోట్లతో తణుకు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు పేదలకు చేరువ చేశామని స్పష్టం చేశారు. కాపులకు సీఎం పెద్దపీట వేశారని, కాపులంతా వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో కూడా తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి పాదయాత్ర కూడా శ్రీకారం చుట్టారు. అండ్ మనం సార్ చెప్పండి, ఈ పాదయాత్ర ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు, ఏంటి అసలు ప్రత్యేక? ఈ పాదయాత్ర ద్వారా నేను ఇది 10 రోజులు ఫిక్స్ చేసుకున్నాం. అత్తిలి మండలం నుంచి ఎరగవరం మండలం చేస్తాం. 10వ తారీఖు వరకు ఈ పాదయాత్ర జరుగుద్ది. గ్రామంలోనూ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకుని మనం ఏం చేస్తాం, ఇంకేం చేయాలని తెలుసుకుని వాళ్ళతోటి వాళ్ళ ఆశీర్వాదం దీవెనలు తీసుకుని మరి ఈ ప్రయాణం చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఎంచేతంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు అన్నీ తెలుసుకుని వివరించాలి. రాబోయే రోజుల్లో ఏం చేస్తాం, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుంటానికి ఈ పర్యటన వాళ్ళ దీవెనల కోసం. కారుమూరి మార్కు అభివృద్ధి అంటే ఇక్కడ ఏం చేశారు? మీరు మంత్రిగా ఇక్కడ 2009 కూడా గతంలో చేశారు, ఎమ్మెల్యేగా ఇక్కడ ఏం చేశారు అభివృద్ధి? ఎన్ని రకాలంటే అన్ని రకాలు. ఏ గ్రామం వెళ్ళినా ఒక సచివాలయం ఉంది, ఆర్బీకే సెంటర్ ఉంది, హెల్త్ సెంటర్ ఉంది, గ్రామ హాస్పిటల్ తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చాం, అలాగే ఎన్నో సచివాలయాలు కట్టాం, ఎన్నో రోడ్లు పోసాం, ఎన్నో డ్రైన్లు కట్టాం. అలాగే ఇవాళ నేను 2009లో ఉన్నప్పుడు R&B రోడ్లు పోసాం, పంచాయతీరాజ్ PR రోడ్లు పోసాం. మళ్ళీ అయ్యే మళ్ళీ ఇప్పుడు నేనే పోస్తున్నాను. అయ్యి అటువంటి సంక్షేమ అభివృద్ధి అంటే కారుమూరితో సాధ్యం. 200 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారు మీ నియోజకవర్గం. దగ్గర ఇప్పుడు 4.5 సంవత్సరాల్లోనే దగ్గర 3000 సంక్షేమం అయితే అభివృద్ధి అయితే 3000 కోట్ల రూపాయలు జరిగింది. గతంలో 500-600 కోట్లు కూడా లేదు. దోచుకో పంచుకో అన్నట్టు ఇష్టానుసారంగా పచ్చిగట్టు మేసినట్టు మేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు టైం టేబుల్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా కొడుతున్నారు. బీసీలకి నయవంచన చేసింది ఈ పార్టీ. 26,000 కేసులు పెట్టారు. పథకాలకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో మేము తీసుకొస్తామని చెప్పని లోకేష్ గారు వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పాదయాత్రలు కూడా చేస్తారు. ఏం చేస్తారు? అతని గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఎంచేతంటే బీసీలకి న్యాయం చేశామంటే ఒకటి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లోనే రాజ్యసభకి మన ఏదైతే బీరా మస్తాన్ యాదవ్ను పంపించారు, అలాగే మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెట్టుపల్లి జిల్లా నుంచి పంపించారు, అలాగే మత్స్యకారుల నుంచి మోపిదేవి వెంకటరమణ పంపించారు. పార్టీ కాపు నేతల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఏం చేస్తారు అంటే ముద్రగాళ్ళు లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని నాయకోక్కలేదండి. మనం పార్టీ ఎప్పుడైతే ప్రోగ్రెస్గా ఉందో, పార్టీ విధి విధానాలు బాగున్నాయో అందరూ వస్తారు, అన్ని కులాలు వస్తారు. కమ్మవారు వస్తున్నారు, కాపులు వస్తున్నారు, చెట్టుపల్లి జిల్లా అందరూ వస్తున్నారు. ఒక మంచి ప్రభుత్వం ఉంది, మంచి లీడర్ ఉంటే అందరూ వస్తున్నారు. మరి రియాలిటీగా కాపులు నిజంగా చేసినటువంటి ప్రభుత్వం ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. వాళ్ళు చూశారు అడ్మినిస్ట్రేషన్ మూలంగా ఆ కాపు కులస్తులు, అందులో ముఖ్యంగా పేదవాళ్ళు, వాళ్ళందరూ చాలా డెవలప్మెంట్ అవడానికి ఈ యొక్క పథకాలు చాలా ఉపయోగపడి ఈ పథకాల మూలంగా కాపులందరూ కూడా పూర్తిగా సపోర్ట్ ఇస్తారు. సీఎం వైఎస్ అధికారం చేపట్టాక బీసీలకు సంబంధించి పెద్దపేట వేశారని చెప్పి కూడా మంత్రి కూడా కారుమూరి స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తణుకు నుంచి.